నమస్కారం. ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అవుతారు, ప్రధాన పోస్టుకి ఎవరు ఎన్నిక అవుతారని చెప్పి మిత్రులందరూ అడుగుతున్నారు. ఇంకా వచ్చే వారం కూడా ఎలక్షన్లు ఉన్నాయి. జూన్ 4 ఫలితాలు వస్తాయి. నేను నా పంచాంగంలో ముందుగానే రాశాను. సో ఇది ఒకటే కాకుండా ప్రధాని, ముఖ్యమంత్రే కాకుండా 106 మంది ప్రముఖుల జాతకాలు, ప్రపంచ ఫలితాలు, రాష్ట్ర ఫలితాలు, షేర్ మార్కెట్ ట్రెండ్స్ అన్ని రాశాను. చక్కగా ఈ పంచాంగం తీసుకుంటే తెలుస్తుంది. అందులో ఇరాన్ ఇష్యూ, ఇప్పుడు జరుగుతున్న ఈ డ్రగ్స్ దీని గురించి ఇవన్నీ కూడా రాశాను. సో ఇవన్నీ కూడా పంచాంగం విపులంగా ఉన్నాయి. చక్కగా చదువుకోవచ్చు ఇవన్నీ కూడా. ఈ లోపల మాత్రం ప్రధానమంత్రి ఎవరవుతారని అడుగుతున్నారు. మొత్తం 7 పేజీలు పరిశీలించి శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకం, శ్రీ రాహుల్ గాంధీ గారి జాతకం రెండు కూడా పరిశీలించాం. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధాన అభ్యర్థి కింద వాళ్ళు ప్రకటించబోయినప్పటికీ కూడా ఆయన్నే ప్రధాన ప్రత్యర్థి కింద తీసుకున్నాం. వీళ్ళిద్దరిలోనూ నరేంద్ర మోడీ గారికే కాస్త ఎడ్జ్ కనిపిస్తున్నది. మరియు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కొంత అనుకూలత కనిపిస్తున్నది. కానీ భారతదేశ జాతక ప్రకారం కానీ ఏదైనా సరే ఈసారి పూర్తి స్థాయిలో బలమైన ప్రభుత్వం ఏర్పడడం కష్టం. అందువల్ల నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ గారు వీళ్ళిద్దరితో పోలిస్తే నరేంద్ర మోడీ గారు మెరుగైన ప్రదర్శన చేస్తారు. కానీ భారతదేశ జాతక ప్రకారం కూడా కొంత అనుకూలత లేనందువల్ల వీళ్ళిద్దరూ కాకుండా ఎవరికైనా బీజేపీ కానీ తక్కువ మెజార్టీ కానీ వస్తే, అంటే క్రితం సార్లాగా వాళ్ళకి వాళ్ళు ఊహించినట్టుగా 330, 340 అలా రాకపోవచ్చు. చాలా దగ్గరగా వస్తారు. లేదా మెజార్టీ కూడా కొంత తగ్గవచ్చును. ఇది 7 పేజీల్లోనూ వాళ్ళకి కొన్ని మాత్రం అనుకూలంగానే, కొన్ని వాళ్ళకి అనుకూలంగా లేవు. అటువంటి పరిస్థితుల్లో మాత్రం అనూహ్యంగా 3వ వ్యక్తి తెరపై వస్తారు. వారు కూడా ఒక మైనారిటీలో ఒక మైనారిటీ. అంటే 2004లో కూడా నేను ఇదే చెప్పాను. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అయ్యారు. సో అలాగేంటంటే మైనారిటీలో మైనారిటీ చెందినవారు రావచ్చు. మరొక మాట చెప్తున్నాను, మాకు ఇక్కడ ఏ పార్టీ అన్న అభిమానం లేదు. మేము ఓన్లీ జ్యోతిషం, గ్రహాల యొక్క వాళ్ళ యొక్క కదలికలను చూసి మా అభిప్రాయం మీకు చెప్తున్నాం. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ మాత్రమే చేయండి. ఈ పంచాంగం ఎక్కడ అమ్ముతారు అని అడగవద్దు. నా దగ్గర మాత్రమే దొరుకుతాయి. కొన్ని కాపీలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఉగాది కూడా అయిపోయింది కదా. మీ ఎక్కడ రామకృష్ణ, జై శ్రీమన్నారాయణ.